యేసు అనే ఒక క్యారెక్టర్ ఉంది, యేసు అనే ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడు, ఈ భూమి మీద బ్రతికాడు అనడానికి ఆధారం కేవలం బైబిలే. ముందు బైబిల్లో యేసు గురించినటువంటి సమాచారం ఉంది. దానిని ఆధారం చేసుకుని చరిత్రని ఆ వ్యూలో చూస్తూ కొన్ని పుస్తకాలు, వేరే పుస్తకాలు వచ్చాయి. అయితే ఈరోజు క్రైస్తవులందరూ ప్రామాణికంగా అంగీకరించేది కేవలం బైబిల్ని. అలాగే ప్రాథమికంగా యేసు గురించి ఏ సమాచారం కావాలన్నా మనకి బైబిలే ప్రమాణం తప్ప ఊహాజనితమైనటువంటి ఇతర పుస్తకాలకి అంత ప్రామాణ్యం ఉండదు యేసు విషయంలో. కనుక నాకు కూడా బైబిలే ప్రమాణం. యేసు గురించి ఏ విషయం చెప్పినా కూడా నాకు బైబిలే ఆధారం అని నేను ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. బైబిల్లోనే క్రైస్తవ ప్రపంచం యేసు విషయంలో పట్టించుకోకుండా విడిచిపెట్టిన మరొక భాగం ఉంది.